ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు మరో నేత ఝలకివ్వబోతున్నారా? గులాబీ పార్టీలో ఆయన ఉక్కబోతకు గురవుతున్నారా? పార్టీ మారితే తప్ప తనకు రాజకీయ భవిష్యత్తు లేదని భావిస్తున్నారా? గతంలో తనకున్న పరిచయాలతో పాత స్నేహితులకు దగ్గరవ్వాలని భావిస్తున్నారా? ఇంతకీ ఎవరా గులాబీ లీడర్? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ అంతంత మాత్రమే. 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి 2023 వరకు గులాబీ పార్టీ అన్ని జిల్లాల్లో పుంజుకున్న ఖమ్మం జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో పట్టు సాధించలేదు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో 3 సార్లు ఎన్నికలు జరిగితే ఎన్నిక జరిగిన ప్రతిసారి ఒక్కరేసి చప్పున మాత్రమే గెలిచారు. అయితే 2014లో మాత్రం కొందరు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన లీడర్లు అధికార పార్టీలో చేరిపోవడంతో ఆ బలం మరింత రెట్టింపైంది. ఇందులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ఒకరు. అయితే రాష్ట్రంలో కారు పార్టీ అధికారం కోల్పోగానే సండ్ర వెంకట వీరయ్య కూడా పక్కచూపులు చూస్తున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సండ్రాకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగినా సమీకరణాల నేపథ్యంలో సాధ్యపడలేదు. అయితే సండ్రాకు కేసీఆర్ మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సండ్రాకు సత్తుపల్లి ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్ట రగమయ్యి భారీ మెజారిటీతో విజయం సాధించారు. కానీ ఓటమిని అంగీకరించిన సండ్రా మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటూ కేడర్ చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే కొద్ది రోజులుగా సండ్రాకు రాజకీయ భవిష్యత్తుపై తెగ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లి జనరల్ సీటుగా మారే ఛాన్స్ ఉందని పరేషాన్ అవుతున్నారట. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి సత్తుపల్లి జనరల్ గా మారితే తన రాజకీయ భవిష్యత్తు ఏంటని అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ ఇస్తున్నారు. అలాగని తనను మరో నియోజకవర్గానికి మార్చే పరిస్థితి లేదని టెన్షన్ పడుతున్నారట. అందుకే మాజీ ఎమ్మెల్సీ సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారదామని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. ఇక సండ్ర వెంకట వీరయ్య పొలిటికల్ లైఫ్ తెలుగుదేశంలోనే మొదలైంది. 2014 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. అప్పట్లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి లాంటి నేతలతో చాలా క్లోజ్ గా ఉన్నారు. ఆ పరిచయాలతో అధికార పార్టీకి దగ్గరవ్వాలని భావిస్తున్నారట. అయితే సీఎం రేవంత్ రెడ్డి పిలుపు వస్తే మాత్రం కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఓటుకు నోటు కేసులో కీలక సాక్షిగా ఉన్న సండ్ర వెంకట వీరయ్యను పార్టీ మారకుండా కేసీఆర్ బుజ్జగించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కీలక పదవి అప్పగిస్తామని హామీ సైతం ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. మరోవైపు సండ్ర అధికార పార్టీలో చేరితే తన పరిస్థితి ఏంటని పార్టీ పెద్దలను ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ప్రశ్నించినట్టు తెలుస్తుంది. సండ్ర వెంకట వీరయ్యపై వ్యతిరేకతతోనే తనను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని, ఆయన్ను పార్టీలోకి చేర్చుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని అంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల జంపింగ్లతో కాంగ్రెస్ పార్టీ కుతుకుతలాడుతుంది. ఈ నేపథ్యంలో సండ్ర రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుందోనని అనుచరులు సైతం చెవులు కోరుకుంటున్నట్టు తెలుస్తుంది.